2014 నుండి తర్వాత 2023 వరకు లింక్ ఉంది. లింక్ లేకుండా ఇప్పుడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండవది, ఇవాళ ఈ రోజు కేవలం కేసీఆర్ గారు అవినీతి మాత్రమే కనబడుతుంది అనడానికి ఒక్కరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. రాజకీయ కక్ష కిందకి వస్తుంది అది. క్యాబినెట్ మొత్తం బాధ్యులు అయినప్పుడు మొత్తం వాళ్ళకి నోటీసులు రావాలి. ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో ఆ టిఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే మంత్రులు అయినరో వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి. వాళ్ళది కూడా ఉంది. వాళ్ళ సబ్ కమిటీలో మెంబర్లు వాళ్ళు. అటువంటప్పుడు బీజేపీలో పోయిన ఈటల రాజేందర్కి ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చిన వాళ్ళకి వాళ్ళకెందుకు నోటీసులు ఇవ్వలేదు? వాళ్ళు బాధ్యులు కాదా ఇందులో? ఆయన బాధ్యులు అయినప్పుడు, ఒక బీజేపీలో పోయిన బాధ్యులు అయినప్పుడు కాంగ్రెస్ లో పోయిన బాధ్యులు కాదా? అంటే వీళ్ళు అంటే పార్షియాలిటీ చూపెట్టట్లేదా? అంటే కమిషన్ జోష్ గారి కమిషన్ ఘోష్ గారిది కేవలము పక్షపాతంగా ఉన్నట్టుగా కనపడతలేదా? ఘోష్ గారు నిజంగా జస్టిఫైడ్ జడ్జి అయితే వారు ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా వివరించి దాంట్లో మొత్తం బాధ్యులైన వాళ్ళందరికీ నోటీస్ చేయాలి. రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా బాధ్యులను శిక్షించాలి. మనీ రికవరీ చేయాలి. రికమెండ్ చేయాలి ఆయన. ఇప్పుడు ఘోష్ గారి కమిషన్ ఎందుకు కక్షపూరితమైతే విచారణ సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వానికి విజిలెన్స్ ఉండే, ఏజీపీ ఉండే. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే విచారణ చేసేసి ఆల్రెడీ నివేదికలు ఉన్నాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వాళ్ళని ఇక్కడ ఇద్దరు నీటిపారుదల శాఖ ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, కేటాయింపులు చేసింది ఆర్థిక శాఖ మంత్రి. కాబట్టి మినిట్స్ కూడా సేకరించారు. దానిలో భాగంగానే ఎవరు విచారణకు అర్హులని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఘోష్ కమిషన్ కూడా విచారణ జరిపింది. ఎవరు విచారణ అర్హులనే వాళ్ళనే విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి. ఏదేమైనప్పటికీ అటు అభివృద్ధి పేరుతో జరిగిన తప్పులు వెలుగు. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాళేశ్వరం కమిషన్ విచారణపై రాజకీయ దుమారం రేగింది. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే తెలంగాణ కాదు, రేవంత్ ఆలోచనలు దివాలా తీశాయని విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేత ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం తప్పు చేసి వాటిని కప్పిపుచ్చుకు బీఆర్ఎస్ సాకులు వెతుకుతుందని ఆరోపిస్తుంది. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణపై రాజకీయ దుమారం, కేసీఆర్ కు నోటీసులు, సర్కార్ కుట్ర ఉందన్న బీఆర్ఎస్ తెలంగాణ కాదు రేవంత్ వి అనేవి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఇవే అంశాలపై ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి మానవత రాయ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కురువ విజయ్ కుమార్ గారు అండ్ అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ గారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వినోద్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఏవైతే ఉందో, ఇది నోటీసుల అంశం పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా కొత్త మలుపులు తిప్పుకుంటుంది తెలంగాణలో. అటు ఈటెల కమెంట్స్ కానివ్వండి, కేసీఆర్ కు సంబంధించి కూడా అటు కేటీఆర్, కవిత, ఎమ్మెల్సీ కవిత కూడా కమెంట్లు చేస్తున్నారు. సో ఏంటి దీనిపైన మీ హోల్ సినారియో పైన మీ ఆలోచనలు ఏంటి దీనిపైన? రాజకీయాలు ఎప్పుడు ఉంటాయమ్మా? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు రాజకీయాలు చేస్తాయి. కాబట్టి రాజకీయాలు చేయడం అనే దాన్ని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. ఏ పార్టీ అయినా రాజకీయాలే చేస్తుంది. పార్టీ పెట్టుకున్నదే రాజకీయాలు చేయడానికి. కాబట్టి ఇవాళ ఆయా పార్టీలు వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు చెప్తాయి. అందులో తప్పు పట్టదలుచుకోలేదు. నేను తప్పు పట్టను. కానీ వాస్తవాలు ఏంటి అనేది కూడా కావాలి కదా. రాజకీయాలు వేరు, వాస్తవాలు వేరు. సో వాస్తవాలు ఏంటి ఇవాళ కాళేశ్వరం అనేది చాలా చిన్న విషయం నా దృష్టిలో. అయితే దానికంటే ధరణిలో జరిగిన అవినీతి గాని, ధరణిలో జరిగిన కుంభకోణాలు గాని, అది కొన్ని వేల కోట్ల రూపాయలు జరిగింది. మరి ధరణి మీద ఎందుకు జ్యుడిషియల్ విచారణ లేదు? ఇలా అసైన్డ్ భూములు, పేద ప్రజల అసైన్డ్ భూములు, లక్షల ఎకరాల భూములని ఇలా కబ్జాకు గురైనాయి. వాళ్ళ బతుకులు ఆగమైనాయి. అది ఈ కాళేశ్వరం కంటే కూడా చాలా 100 రెట్లు ఎక్కువ అవినీతి జరిగింది. అందులో స్కామ్ జరిగింది. ధరణి గాని, ఈ అసైన్ భూముల విషయాలు గాని. మరి దాని విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? రేవంత్ రెడ్డి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే ఈ కాళేశ్వరంతో టెక్నికల్ అంశాలతో పెద్దగా ఏ మురుగేది ఉండదు. ఎందుకంటే నేను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో జరుగుతున్న కమిషన్స్ కానీ ఇప్పటిదాకా కొన్ని వందల కేసుల మీద మేము క్లాసులు చెప్పిన వాళ్ళం. ఏ కమిషన్ల మీద కూడా ఇంతవరకు చర్యలు జరిగింది లేదు, వారి మీద జైల్లో పోయింది లేదు. గోఫర్స్ కుంభకోణం నుండి మొదలుకుంటే అనేక కుంభకోణాలు బయటకు వచ్చినాయి, అనేక కుంభకోణాలు వెలుగు చూసినాయి. ఏ కుంభకోణాలలో ఎంతమంది జైలు పోయినరు, ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఇవన్నీ ఎంత రికవర్ అయింది మనీ అనేది నిజంగా ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే బయట పెట్టాలి. కానీ అన్ని రాజకీయాలే చేస్తున్నాయి. కాబట్టి నేనైతే దీన్ని పెద్దగా ఈ నోటీసులతోని ఏమో అరిగిపోయి ఎవరి ఆయన ఒకవేళ జైలుకు పోయినా సరే బయటకు వచ్చి ఒకవేళ జైలుకే పంపాలనుకుంటే జైలుకు పంపిస్తారు. ఏదో ఒక కారణాల చేత జైలుకు పంపచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. రాజకీయ నేతల్ని జైలుకు పంపడము అనేది పెద్ద ఇష్యూని కాదు. కానీ వాస్తవంగా దాంట్లో జరిగిన అవినీతి ఎంత జరిగింది, అసలు దానికి ఇన్వెస్ట్మెంట్, దానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన ఖర్చు ఎంత, అవినీతి ఎంత, వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారు కదా, దానికి పెట్టింది ఎంత? అసలు 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? అంటే మరి అవినీతి 1,00,000 కోట్లు జరిగితే మరి అక్కడ కాళేశ్వరం అది కనపడద్దు కదా, ప్రాజెక్టే కనపడద్దు కదా. ఒక పిల్లర్ కూలిపోయినంత మాత్రాన ఇవాళ మొత్తం అవినీతి కంప్లీట్ గా జరిగిపోయినట్టుగా మనం ఎట్లా నిర్ధారిస్తాం? టోటల్ అవినీతి జరిగిందని ఎట్లా నిర్ధారిస్తాం? అట్లా అంటే బోర్డు అని ప్రాజెక్టులు బోర్డు అని చాలా కూలినాయి. అది కాంగ్రెస్ హయాంలో కూలినాయి, తెలుగుదేశం